కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్కి సేవలు అందించినటువంటి ఇడుగురు అద్దురాజు గారికి కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్గా చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లానే గతించిన మాజీ ముఖ్యమంత్రి మహానాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె శ్రీమతి షర్మిలమ్మ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమింపు చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఈ రోజున ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా రాయలసీమలో అన్నమయ్య జిల్లాలో నాసీన్ అనేటటువంటి ఒక శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించుకోవటానికి వచ్చి ఆ ప్రారంభించుకునేటటువంటి కార్యక్రమాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలనేటటువంటి స్వార్థ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అక్కడ కూడా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని గడిచిన 10 సంవత్సరాల నుంచి తన రిమోట్ ద్వారాగా బాబు, జగను, పవన్ కళ్యాణ్, బీజేపీ అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటిది మరోసారి నిజమైంది. జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని పొగడటం, నరేంద్ర మోడీ గారు జగన్ గారిని పొగడ్తలకు పరిమితం చేయటం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానించేటటువంటిదిగా అరమాగండి ఎందుకు అరుస్తారు అవమానించినట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తూ రామరాజ్యం పాలన దిశగా మా పాలన చేస్తున్నామని చెప్పేటటువంటి మాట. లార్డ్ రామా అంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి గౌరవం, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా లార్డ్ రామాని ప్రతి ఒక్కళ్ళు గౌరవించుకునేటటువంటి సాంప్రదాయం భారత జాతికి ఉన్నటువంటి పరిస్థితి. కానీ నరేంద్ర మోడీకి మాత్రం రాముడు కేవలం రాజకీయ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే వాళ్ళకి. ఆ ఇన్స్ట్రుమెంట్లో భాగమే ఇవాళ ఈ దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి శంకరాచార్యుల యొక్క వారసత్వంలో ఉన్నటువంటి 4 పీఠాధిపతులు అయోధ్య దేవాలయ మహాదేవాలయాన్ని ప్రారంభంలో మేము దాన్ని బహిష్కరిస్తున్నాం, అసంపూర్ణంగా కట్టినటువంటి అయోధ్య గుడిని మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పినటువంటి మాట. కానీ ఇవాళ మరలా తెలుగు ప్రజల్ని రామరాజ్యం పాలన పేరు మీద మోసం చేసేటటువంటి ప్రక్రియని మరలా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలనేటటువంటి ప్రయత్నం. రామరాజ్యం అంటే రాముడు ఆ రోజు ఒక భగవంతుడుగా, రాజుగా దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి, దేశంలో ఉన్నటువంటి ప్రతి నిమ్న జాతీయులు కూడా న్యాయం జరగటం కోసం మారువేషాల్లో కూడా పంపించి ప్రతి వ్యక్తికి కూడా న్యాయం చేయాలనేటటువంటి ప్రయత్నమే రామరాజ్యం అంటే. ఇవాళ నేరుగా మీ ద్వారాగా నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఎక్కడైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర మణిపూర్లో మొదలు పెట్టుకున్నారు. ఎందుకు మణిపూర్ ఎంచుకున్నారంటే మణిపూర్ కూడా భారతదేశంలో అంతర్భాగంగా అక్కడ ఉన్నటువంటి చర్చిలని దాదాపు 100ల స్థాయి చర్చిలను కూలగొట్టి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదరులను అతి కిరాతకంగా హత్య చేయిస్తే ప్రధాని నరేంద్ర మోడీ గారు వాళ్ళతో మాట్లాడటానికి కూడా లేనటువంటి పరిస్థితి రామరాజ్యం అనిపిస్తుందా? నేరుగా మీ ద్వారాగా నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అదొకటే కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేదవాడికి మీద ఆక్రందులు, పేదవాడి మీద మహిళలు అత్యాచారాలు చేస్తూ ఉంటే ఒక్క మాట మాట్లాడలేడు. ఉత్తరప్రదేశ్లో ఒక తండ్రి కూతురు మీద అత్యాచారం జరిగితే దాని మీద మాట్లాడినటువంటి వ్యక్తి, ఆ అత్యాచారం జరిగిందని చెప్పి ఒక తండ్రిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం ప్రయత్నం చేస్తే ఆ తండ్రిని కూడా చంపివేసినటువంటి సంఘటనల్ని
చనిపోయినటువంటి ఆ యువతి యొక్క శవాన్ని కూడా ఆ తల్లిదండ్రులకు అప్పగించలేనటువంటిది అదా రామరాజ్యం అంటే? ఇవాళ గుజరాత్లో గోద్రా సంఘటన జరిగింది, ఇంకా ఈ దేశం మర్చిపోలేదు. ఆ గోద్రా సంఘటనలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా కూడా రాజధర్మం పాటించాలని చెప్పాడు అంటే మీరు రామరాజ్యంలో లేరు, రామరాజ్యంలో పాలన లేదు అనేటటువంటి మాటని సందర్భం గుర్తిస్తాం. అదొకటే కాదు, బిల్కాస్ బాను అనేటటువంటి ఒక మహిళని గర్భవతి అయితే అతి పైచాచికంగా ఆమె యొక్క గౌరవాన్ని, ఆమె యొక్క పైచాచికంగా చరిచినటువంటి సంఘటనల్ని గుజరాత్ ప్రభుత్వం ద్వారా న్యాయం జరగదు అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంలో కోర్టు ద్వారాగా 11 మంది నిందితుల్ని శిక్షిస్తే అదే శిక్షించబడినటువంటి నిందితుల్ని ఇదే గుజరాత్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి కనుసన్నలలో పోయినట్టుగా భావిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని విడుదల చేసి వాళ్ళకి పెద్ద ఎత్తున ఊరేగింపులతోనో స్వాగతాలతో చేయటం ఇది రామరాజ్యమా అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని అడుగుతా ఉన్నాం, నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నాను. ఇకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నరేంద్ర మోడీ గారి దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత రిమోట్ కంట్రోల్తో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి శాసన మండలి సభ్యుడు, శాసన సభ మెంబరు, పార్లమెంట్ సభ్యులు గుత్తగంపగా నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర ఉంటారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడు. ఇవాళ ప్రత్యేక హోదా ఉంది, ఈ రాష్ట్రానికి అపర సంజీవని లాంటిది. ఈ రాష్ట్రానికి యువతకు ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు వచ్చేటటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం ఒక పెద్ద సర్వతోభివృద్ధి చెందేటటువంటి దాన్ని ఎక్కడ కూడా ప్రత్యేక హోదా ఇచ్చేటటువంటి ఆలోచన చేయలేదు. లేదా మేము 5 సంవత్సరాలు ప్రకటిస్తే 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఏడుకొండల వెంకన్న సాక్షిగా చెప్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన మరీ ముఖ్యంగా 2 అడుగులు ముందుకేసి నేను వెనకబడతానేమోనని జగన్ గారు తనకున్న 5గురుకో 6గురో పార్లమెంటు సభ్యుల్ని 2018వ సంవత్సరంలో రాజీనామా చేసి ప్రత్యేక హోదా నరేంద్ర మోడీ ఇవ్వట్లేదు, నాకు 25 మంది పార్లమెంటు సభ్యులు ఇవ్వండి, నరేంద్ర మోడీ గారి మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నమాట నిజం కాదా? ఇవాళ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మీరు మాట్లాడలేదు, ఎందుకు మీరు నరేంద్ర మోడీ గారితో మిలాఖత్ అయ్యారో ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు విజయవాడ నగరం నుంచి శ్రీకాకుళం వరకు కూడా ప్రతి తెలుగువాడికి తాగటానికి నీరు, సాగుకి నీరిచ్చేటటువంటి ప్రాజెక్టు. దాన్ని వీళ్ళు కమిషన్లు కకృతిపడి వీళ్ళ స్వార్థం కోసం ఆ యొక్క వాటర్ ప్రాజెక్టు, మహా ప్రాజెక్టుని తీసుకెళ్ళి నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారే. ఈ 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేకపోయారో ఇవాళ ఎందుకు నరేంద్ర మోడీని ప్రశ్నించట్లేదో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ రైల్వే డివిజను చట్టబద్ధతలో పెట్టడం జరిగింది, దాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. నరేంద్ర మోడీ గారికి స్వయాన అమరావతి రాజధానికి సంబంధించి ఆ రోజు ప్రారంభోత్సవంలో పాల్గొని బ్రహ్మాండమైన పేరు పెట్టారు. కృష్ణానది ఒడ్డునుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, చాలామంది ముఖ్యమంత్రులు గవర్నర్ సమక్షంలో అమరావతి రాజధానిని ప్రకటించి ప్రారంభించుకున్నప్పుడు అందరి సమ్మతంతో జరిగిన తర్వాత ఇవాళ ఢిల్లీని మించిన రాజధాని ఇవ్వకపోతే ఎందుకు నరేంద్ర మోడీని అడగట్లేదు, ఎందుకు ఈ తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీ దగ్గర తాకట్టు పెడుతున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీకు అందరినీ నేను కోరుతా ఉన్నాను మిత్రులారా, ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో ప్రజలు విసిగివేసారిపోయారు. స్వార్థ రాజకీయాల కోసం, స్వలాభం కోసం, తమ రాజకీయ పార్టీలను బ్రతికించుకోవడం కోసం విపరీతమైనటువంటి దాడులు చేసి ప్రైవేట్ ఆస్తులు దోచుకోవటం, మైను వైను, ల్యాండు శాండు, వీటి ద్వారా అక్రమంగా సంపాదించుకొని మరలా ఎన్నికల్లో గెలవాలనేటటువంటి ప్రయోజనానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ
మహానాయకుడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంటే నేనున్నానని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. 1994లో కేవలం 26 సీట్లు మాకు వస్తే ఆ రోజు రోసయ్య గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. 99లో మాకు 90 స్థానాలు వస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి 2004లో ఐక్యమత్యంగా పోరాడాం. మేము 250 స్థానాలు మేము మా అలయన్స్ పార్ట్నర్ గెలవడం జరిగింది. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల ద్వారా 2009లో మరలా కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారి ఆశయాలని, మహానాయకుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తొంగలో తొక్కి మాట తప్పని మడమ తిప్పని కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాటని లౌకికవాదం, ఇందిరమ్మ రాజ్యం, ఈ రాష్ట్ర దేశ రక్షణ కాంగ్రెస్తోనే సాధ్యమైందని చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి ఆశయాన్ని మొదటిలో ఎంపీగా కాంగ్రెస్ పెట్టిన భిక్షతో నువ్వు కూడా నమ్మి ఇవాళ నరేంద్ర మోడీ గారి దగ్గర ఊడిగలు చేస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ మీరెందుకు నరేంద్ర మోడీ గారికి బానిస బతుకుతున్నారో తెలుగు ప్రజలకు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా షర్మిలమ్మ గారు రాగానే వైసీపీ నాయకులకు, ప్రభుత్వానికి, మంత్రులకి బట్టలు తడుస్తూ ఉన్నాయి. నేను చెప్పలే కానీ ఒక మంత్రి, జనవరుల శాఖ మంత్రి మా జిల్లా నుంచే ఉన్నారు. ఆయనకు కూడా రాజకీయ భిక్ష కాంగ్రెస్ పార్టీ పెట్టింది, అంబటి రాంబాబు గారు. నేను చెప్పను, ఒక మంత్రి రాజ్యాంగ పరంగా ఒక గౌరవప్రదంలో ఉన్నటువంటి మంత్రి ఒక స్టేజీ మీద నటుల్లాగా సంబరాలు చేసుకోవడంలో తప్పులేదులే, కానీ మరీ వెకిలింగ్లో కూడా పబ్లిసిటీ కావాలని కోరుకునేటటువంటి, కేవలం ఆ వెకిలితనంతో రాజకీయంగా నడపాలనేటటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి, షర్మిలమ్మ గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుండి. ఆయన గంటకు పూటకు పార్టీలు మార్చి పూటకు గ్రూప్తో మాట్లాడినటువంటి రాంబాబు, నువ్వు నీ దమ్ము ధైర్యం ఉంటే మీ పార్టీలో ఉన్నటువంటి యువజన శ్రామిక రైతు సంక్షేమ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కాదు, మేము నకిలీ పేరుతో పెట్టుకున్నామని చెప్పండి. ఏపీ కాంగ్రెస్కి రాజశేఖర రెడ్డి గారికి కీర్తి శేషులయ్యారనేటటువంటి మాట రాజశేఖర రెడ్డి గారిని అవమానించిందిగా భావిస్తూ ఉన్నాం. అట్లానే మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ గారు కూడా అవాకులు చివాకులు పెడతా ఉన్నాడు. మైండ్ పోయింది ఆయనకి. షర్మిలమ్మ గారి గురించి తూటాలు పేలేటటువంటి మాటని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కాలం బలహీనమైనది. తప్పకుండా 2024 రాబోయేటటువంటి 2-3 నెలల్లో వచ్చే ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా దుకాణాలు బంద్ అవుతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే భయం పట్టినటువంటి ఈ పిరికి రాజకీయ నాయకులు, నరేంద్ర మోడీకి ఊడిగలు చేసే నాయకులు ప్రేలాపనకి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పిద్దని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారాగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం.